హే గైస్, బ్యాక్ టు వాటిఫైస్ క్లబ్. సో ఇందులో నేను క్యామెల్ వాటర్ కలర్స్తో ట్యూటోరియల్ చూపించబోతున్నాను. సో ఇక్కడ 24 షేడ్స్ క్యామెల్ వాటర్ కలర్స్ని తీసుకుంటున్నాను విత్ బిగ్ ఫ్లాట్ బ్రష్. ఆల్సో ఫస్ట్ మనం షీట్ని వెట్ చేసుకోవాలి, తర్వాత కింద స్కై బ్లూ కలర్ షేడ్తో నేను బ్లెండ్ చేసుకుంటున్నాను అనమాట. మీరు ఏమైనా కలర్స్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే యాజ్ పర్ యువర్ ప్రిఫరెన్స్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ స్కై బ్లూ, బేబీ పింక్, ఆరెంజ్ కాంబినేషన్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ షాడో పెయింటింగ్ చూపిస్తున్నా కాబట్టి కింద గ్రౌండ్ మొత్తం బ్లాక్ మార్కర్తో నేను ఫిల్ చేసుకున్నాను. బ్రాంచెస్కి మాత్రం నేను బ్లాక్ స్టిక్ పెన్ యూస్ చేస్తున్నాను, ఎందుకంటే ఎడ్జెస్ పర్ఫెక్ట్గా వస్తాయని చెప్పేసి. మీ దగ్గర బ్లాక్ స్టిక్ పెన్ లేకపోతే బ్లాక్ జెల్ పెన్ ఆర్ బ్లాక్ పెన్ యూస్ చేసుకోవచ్చు అవుట్లైన్కి మాత్రం, సో దట్ మీరు లోపల మార్కర్స్తో ఫిల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు డైరెక్ట్గా బ్లాక్ స్టిక్ పెన్తో వేయలేను అనుకుంటే ఫస్ట్ నేను చూపించినట్టు అవుట్లైన్ పెన్సిల్తో డ్రా చేసుకొని దాని మీద స్టిక్ పెన్తో మళ్ళీ డ్రా చేసుకోండి, సో దట్ మీకు డ్రాయింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ఈ ఆర్ట్ చేసేటప్పుడు 200 to 300 GSM పేపర్స్ యూస్ చేస్తే మీ డ్రాయింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎందుకంటే వాటర్ కలర్స్ మంచిగా బ్లెండ్ అవుతాయి అండ్ ఆర్ట్ కూడా క్లీన్ అండ్ నీట్గా కనిపిస్తుంది. నా దగ్గర 1 size బ్లాక్ పెన్నే ఉంది కాబట్టి నేను ఆర్ట్ మొత్తం ఆ స్టిక్ పెన్ యూస్ చేసుకునే గీసాను. ఒకవేళ మీ దగ్గర డిఫరెంట్ సైజెస్ ఆఫ్ పెన్స్ ఉంటే అవి వాడితే పర్ఫెక్ట్గా ఇన్ డీటెయిల్గా ఆర్ట్ అనేది కుదురుతుంది. సో అవుట్లైన్ గీసుకున్న తర్వాత నేను బ్రాంచెస్కి అయితే బ్లాక్ ఆల్కహాలిక్ మార్కర్తో ఫిల్ చేసుకుంటున్నాను. ఇంతదాకా నా వీడియో చూసారంటే నా ఆర్ట్ మీకు నచ్చే ఉంటుంది. సో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బ్రాంచెస్ కంప్లీట్ అయిన తర్వాత కింద సైకిల్ దగ్గర గ్రాసెస్ గీసుకుంటే అండ్ ఫైనల్ అవుట్పుట్ అనేది రెడీ అవుతుంది. సో హియర్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్. ఈ ఆర్ట్ మీకు కానీ నచ్చంటే లైక్ చేసి కమెంట్ చేయండి, సో దట్ బూస్ట్ ఇస్తుంది నాకు ఇంకా వీడియోస్ చేయడానికి.